నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నాకు ఎప్పుడో 2017లో సైనస్ ప్రాబ్లం అన్నారు టెస్ట్ చేస్తే. ఓకే. కానీ అది అంత ఉధృతిగా ఏం లేదు. కానీ వాళ్ళు చెప్పే సింటమ్స్ అయితే నాకేం లేదు సార్. అదే డాక్టర్స్ కమర్షియల్ లో ఇవి అని నేను దాన్ని వదిలేసినాను. ఓకే. నాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు ఎప్పుడన్నా సంవత్సరంలో 3-4 టైమ్స్ నాకు ఈ రోజు నైట్ నిద్రలేదు, ఏదైనా ప్రాబ్లం ఉందని అన్నప్పుడు నెక్స్ట్ డే నేను ఈవినింగ్ డ్రింక్ చేస్తాను. ఆ డ్రింక్ చేసినప్పుడు ఫుడ్ చాలా లైట్ తీసుకుంటాను. నేను రెగ్యులర్ వాకింగ్ చేస్తాను. డైలీ 1 అవర్ అయితే కంపల్సరీ వాకింగ్ చేస్తాను. నైట్ బ్రీతింగ్ కట్ అవుతుంది, బ్రీతింగ్ ఆగిపోతుంది. ఓకే. అది రాత్రి చాలా ఎక్కువసేపు నాకు లేస్తానా లేవలేనా అంత భయం వేసింది. అంత ఎక్కువసేపు ఆగింది. ఓకే. దీనికి నేను ఏదన్నా చిన్న చిన్న చిట్కాలు లాంటివి నాకేమన్నా చెప్పగలుగుతారు సార్? ఇది యాక్చువల్గా నేనేం ట్రిగ్గర్ని పెద్దగా కాదు. ఎప్పుడన్నా బాగా ఎవరన్నా తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే ఇవాళ నైట్ అంతా నిద్రలేదు, రేపు అన్నా మంచి నిద్రపోదాం అనుకున్నప్పుడు ఒక 90 తీసుకుంటే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటుంది. నాకు అబ్జర్వేషన్స్ ఏంటంటే ఆ రోజు డైట్ లో నాకు ఏదో ఈవినింగ్ తేడా సరైన ఆహారం తీసుకోవడం, చికెన్ లాంటి ఆయిల్ ఫుడ్ ఏదన్నా నిన్న అటువంటి వాటికి కూడా దూరంగా ఉన్నారు. 2 ఇడ్లీ తిని పడుకుంటాను మధ్య తాగి. అయినా రాత్రి నాకు ఎందుకు చాలా సేపు ఆగింది సార్ స్లీప్. అది బేసిక్ ఏమైందంటే శ్రీనివాస్ గారు, మీకు వచ్చిందని స్లీప్ అప్నియా అంటారంటే మీకు తెలియకుండానే శ్వాస ఒకేసారి మీకు ఆగిపోతూ ఉంది. అంటే ఇంటర్నల్గా మనకు సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే వర్కౌట్ చేయాలో మీకు శ్వాస కంప్లీట్గా రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సిన ప్యాటర్న్లో ఎక్కడో మిస్ అవుతున్నాం. ఇది చిన్న ప్రాబ్లం అయితే కాదండి. అంటే చిటికాలతో తగ్గే ఇష్యూ అసలు కాదు. మీరు ఇమీడియట్గా ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ని కానీ లేకపోతే ఒకసారి ఈఎన్టీ స్పెషలిస్ట్ని కానీ ఒకసారి కలవటం అవసరం. దాంట్లో 2 విషయాలు చూసుకోవాలి. ఒకటి ఏంటంటే మీకు నేజల్ దాంట్లో అడినైట్స్ కానీ పాలిప్స్ కానీ ఉన్నాయా లేవా, అవి ఒక మొత్తం నేజల్ వే అంతా క్లియర్గా ఉందా, ఉంటే నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సైనస్ అన్నారు, ఎందుకు సైనస్ అన్నారు, దానికి ఒక రీజన్ ఏంటి. మూడోది ఏంటంటే ఈ స్లీప్ అప్నియాకి మనకి ఏ విధంగా ఉండాలి, అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు వెళ్తున్నాయి, అసలు నైట్ పడుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని స్లీప్ మానిటరింగ్ అని అంటూ ఉంటారు. స్లీప్ మానిటరింగ్లో ఏం తెలుస్తుందంటే అసలు మీరు ప్రాపర్ స్లీప్ ఎంతసేపు పోతున్నారు, మీ బాడీ ఎంతవరకు ఆక్సిజన్ తీసుకుంటుంది, అసలు మొత్తం బాడీ నైట్ అంతా మీకు శ్వాస నడుస్తుందా, ఎక్కడొక్కడ స్టక్ అయిపోతుందా అనేది మనకి స్లీప్ ప్యాటర్న్ లేదా స్లీప్ ప్యాటర్న్ టెస్ట్లో కానీ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. దానికి ఒక మిషన్ పెడతారు, నైట్ మీరు పడుకున్నప్పుడు పెట్టి దాన్ని అనలైజ్ చేసి ఎక్కడ తేడా ఉందో చెప్పి దాన్ని బట్టిగా మనం చెప్తుంటాం. సో ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన ప్రాబ్లం అయితే అసలు కాదండి. ఒక్కొక్కసారి స్లీప్ అప్నియా ఉన్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు, లేకుంటే హార్ట్ అటాక్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అస్సలు మీరు రిస్క్ తీసుకోకూడదు. ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దాని తర్వాత ఒకసారి డయాగ్నోసిస్ అయ్యి ఇది ప్యాటర్న్, ఇంత దెబ్బ ఉంది, ఇంత ఇవి ఉన్నాయని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్, దాని తర్వాత తీసుకోవాల్సిన చిట్కాల గురించి మనం డిస్కస్ చేయొచ్చు.